Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూటమి విజయోత్సవ సభ వర్సెస్ వైసీపీ వెన్నుపోటుకు 2 ఏళ్లు ర్యాలీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో జూన్ 12వ తేదీ ఎంతో ప్రత్యేకం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లయింది. కాలం ఎంతో వేగంగా పరుగు తీస్తుందనేందుకు క్షీణిస్తున్న కూటమి ప్రభుత్వ ఆయుష్యే నిదర్శనం. 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న ఆనంద క్షణాల్ని పంచుకునేందుకు తిరుపతి నగరానికి సమీపంలో దామినేడు వద్ద ప్రభుత్వం విజయోత్సవ సభ ఏర్పాటు చేసింది. ఇదే సందర్భాన్ని పురస్కరించుకుని వైసీపీ అధిష్టానం వినూత్నంగా ఆలోచించింది. కూటమి ప్రభుత్వం హామీల్ని నిలబెట్టుకోలేకపోవడం, అలాగే ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే అందరి దృష్టి తిరుపతిపై ఉంది. ఎందుకంటే ఒకవైపు కూటమి విజయోత్సవ సభ, మరోవైపు వైసీపీ నిరసన ర్యాలీల్లో ఏది బాగా జరుగుతుందో చూడాలన్న ఆసక్తి నెలకొంది. తిరుపతికి సమీపంలో దామినేడులో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమ నినాదంతో చేపట్టిన బహిరంగ సభకు ముఖ్యమైన మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర రాష్ట్ర మంత్రులు, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ తదితర ప్రముఖులంతా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సభకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి కూటమి శ్రేణుల్ని భారీ సంఖ్యలో తరలించారు. వీళ్ళకు అదనంగా డ్వాక్రా మహిళల్ని కూడా రప్పించారు. సభ నిండుగా కనిపించింది. కూటమి అధికారంలో ఉండడంతో సహజంగానే జనాన్ని తరలించడం పెద్ద విశేషమేమీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు తిరుపతిలో వెన్నుపోటుకు 2 ఏళ్ల నిరసన ర్యాలీ అంచనాలకు మించి సక్సెస్ అయింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. తిరుపతి నగరంలో ప్రధాన కూడళ్ల మీదుగా ర్యాలీ సాగింది. కూటమి విజయోత్సవ సభను తలదన్నేలా వైసీపీ ర్యాలీ సాగడం ఒకంత ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ, కూటమి విజయోత్సవ సభ జరుగుతున్న చోటే ప్రభుత్వ వ్యతిరేక పాలనపై వైసీపీ గుణపం గుచ్చిందని అన్నారు. నిరసన ర్యాలీకి జనం వెల్లువెత్తడం ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు.